టీ20 క్రికెట్ లా అగ్రెసివ్ గా ఆడడం గురించి నేను చాలా రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నా. ఈ మ్యాచ్ లా మేము బౌలింగ్ లా బ్యాటింగ్ లా అన్ని విభాగాలల్లా మా సత్తా ఏందో నిరూపించుకున్నాం. మారుతున్న పరిస్థితుల్ని మాకు అనుకూలంగా మార్చుకున్నాం. ఈ రోజు గ్రౌండ్ లా ఈదురు గాలులు విచ్చినాయి. అయితే మేం దానికి తగ్గట్టే బ్యాటింగ్ లా బౌలింగ్ లా తెలివిగా మార్పులు చేసుకున్నాం. ఏదేమైనా 8 మంది బ్యాటర్లు తమకిచ్చిన రోల్ ని పర్ఫెక్ట్ గా ప్లే చేసిండ్రు. మా టీం నుంచి ఒక్కరే హాఫ్ సెంచరీ చేసిరు, కానీ మా టీం 197 రన్లు చేయగలిగింది. అందుకే అంటున్నా, టీ20 ఫార్మాట్ లా హాఫ్ సెంచరీలు ముఖ్యం కాదు, ఆపోజిట్ బౌలర్లపై ఎంత ప్రెషర్ పెట్టామన్నదే ముఖ్యం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని టీమ్స్ ఇట్లనే ఆడాలనుకుంటున్నాయి. ఇక మా టీంలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి మేం ఎప్పుడూ అండగుంటాం. ఇక హార్దిక్ పాండ్యా గురించి చివరి మ్యాచ్ లోనే చెప్పిన, గాయన బ్యాటింగ్ మమ్మల్ని మంచి పొజిషన్ లకు తెస్తుంది. టాప్ 5 బ్యాటర్స్ తర్వాత కూడా మేము మంచిగా ఫినిష్ చేయగలుగుతున్నామంటే దానికి కారణం హార్దిక్ పాండ్యానే. ఎంతైనా హార్దికే, తను మాకు చాలా కీలకమైన ఆటగాడు. ఇట్లనే హార్దిక్ పాండ్యా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే టీమిండియా మంచి పొజిషన్ లోనే ఉంటది. అట్లనే ఈ మ్యాచ్ లా మా బౌలర్లతో మాట్లాడిన ప్రతి మాట మాకు సత్ఫలితాలను ఇచ్చింది అని అన్నాడు బంగ్లాదేశ్ టీం ని 50 రన్ల తేడాతోటి ఓడించినాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లా రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ. ఇక ఈ వీడియో ఇచ్చినందుకు మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామ.